నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను. తండ్రిలా భావిస్తూ ఉంటాను. మనందరికీ సుపరిచితులు. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకెటువంటి ధర్మ సందేహాలున్నా, ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకి సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. శివప్రసాద్ గురువుగారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది. మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు మామూలుగా స్నానం చేసి వచ్చాక మామూలుగా టవల్‌తో కానివ్వండి, చేతులు కడిగాక చేతులు ఇలా విదిలిస్తూ ఉంటారు. ఆ నీళ్లు ఇతరుల మీద పడుతూ ఉంటాయి పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు. అసలు విదిలించకూడదు అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అరుస్తూ ఉంటారు. ఎందుకు? కారణం ఏంటంటారు? దానివల్ల వచ్చే పరిణామం ఏ విధంగా ఉంటుంది లైఫ్‌లో? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలా మంది తెలియక స్నానం చేసొచ్చిన వెంటనే ఒక గుడ్డతో శుభ్రంగా ఒక చోట అని కూర్చొని తుడుచుకోవాలి. నిలబడి ఇలా 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 తల ఊపి జుట్టు మీద ఉండేటువంటి నీళ్ళన్నీ ఇంకొకరి మీద పడడం వలన అదొకటి. భోజనం చేసిన వెంటనే చేయి కడుక్కున్న తర్వాత ఇలా ఇలా ఇదిలించడం అనేటువంటిది కానీ ఇంకా అనేక రకాలు ఇట్లాంటివన్నీ చేస్తే ఇబ్బందికరం. దేనికి అంటే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనము స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక చోట అని పద్ధతిగా ఆ తలను కూడా ఎంత జాగ్రత్తగా తుడుచుకోవాలి అంటే ఒక పద్ధతిగా నెమ్మదిగా ఆ వెంట్రుకలను తుడుచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎలా బుద్ధి పుడితే అలా తలకాయ మీద మనదే కదా టవ్వాలు, మన తలకాయే కదా అని వేసి రుద్ది దాని ఏదో బండకేసి రాసినట్టుగా రాస్తున్నారు అన్నప్పుడు ఏమనిపిస్తుందంటే వెంట్రుకలలో ఉండేటువంటి తెలివితేటల వలన మనకు మెదడు పనిచేస్తుంది. రాగి వెంట్రుకలు రాగి ఎప్పుడు కూడా మనము రాగి పాత్రలో నీళ్లు తాగాలి అని మనం చెప్తున్నాం. ఆ వెంట్రుకల వలన మనకు తెలివితేటలు అనేటువంటివి పెరుగుతాయి. మరి గుండు చేయించుకున్నంత వాళ్ళందరికీ తెలివితేటలు లేవా అంటే వాడు పుట్టుకతో గుండువాడై ఉండడు. మనం గమనించాల్సింది. తర్వాత వాడు ఏదో అవసరానికి గుండు చేయించుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడు గుండు చేసుకుంటుంటేనే కదా గుండు వెంట్రుకలు రాకుండా ఉంటాయి. చేసుకోకుండా అయితే ఉండరు. ఆ వెంట్రుకల వలన కొంచెం అంటే లోపల మొలిచినటువంటివి ఉంటాయి అన్నమాట. అవి మన తల నిండా లోపలంతా ఉంటాయి, ఉండకుండా ఉండవు. అందువలన అవి ఎలా బుద్ధి పుడితే అలా తుడిచి అది కొంచెం మృతత్వం చెందేట్టుగా వెంట్రుకల్లో ప్రాణం ఉంటేనే కదా అవి పెరుగుతాయి. వెంట్రుకల్లో కూడా అది లేకపోతే ఎట్లా వస్తుంది? పెరగవు ఇంకా. అందువలన ఆ మృతుత్వం ఇది పోయేటట్టు చేసుకోరాదు. మన జ్ఞాన సంపద మనకే పోతుంది కాక ఒకటి నంబర్ 1. రెండవది ఇతరులకు ఇదించినటువంటి దాని వలన ఏమవుతుంది అంటే మనకు పాపం వస్తుంది. ఇప్పుడు దేవుడి యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటిది గాని దేవతా అభిషేక జలము గాని మనం ఇలా ప్రతి వాళ్లకు మామూలుగా ఈ పురోహితులు అపవిత్ర పవిత్రోవా సర్వా వస్తాంగతోపివా విస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని ఇలా ప్రోక్షణ చేయటం గాని లేదా దేవుడి యొక్క అభిషేక జలము గాని సంప్రోక్షణ చేయడం గాని జరుగుతుంది. అది పుణ్యం. దేవుడి యొక్క అభిషేక జలము కాబట్టి మనకు పుణ్యం వస్తుంది. వీడు మనుషులు తిన్న ఎంగిలి ఇంకొకరికి చేయగడుక్కొని విదిలిస్తున్నాడు అని అంటే పాపం వస్తుంది, చాలా పాపం వస్తుంది. అది దానివల్ల తెలియక చాలా మంది ఇలా ఇలా ఎదిలించడం చేయటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది లేనిపోని పాపాలు అన్నమాట. తెలిస్తే ఎవరు చెయ్యరు. తెలియకపోవడం వలన అలా విదిలించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా కొంతమంది స్నానం చేసి వచ్చినటువంటి తర్వాత మన తల దుడుచుకొని శరీరాన్నంత దుడుచుకొని ఇలా పటామని ఇదిలిస్తారు. ఆ ఇదిలించినప్పుడు ఎదుటివానికి ఆ యొక్క నీళ్లు అవన్నీ కూడా పడడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఇదిలించరాదు. బట్ట ఇదిలించేటువంటి సన్నివేశము కూడా అది కాదు.
ఉమ్, అందువలన అలా ఇదిలించి వేయటం చేయటం అట్లాంటివి చెయ్యరాదు. ఊరికే ఆరేయటమే అంతే. ఉమ్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కన ఎవరున్నారు ఏమి అనేటువంటిది చూసుకొని ఉమ్, చాలా జాగ్రత్తగా చేయి కడుక్కున్న తర్వాత ఒక గుడ్డతో శుభ్రంగా చేయి తుడుచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఉమ్, చాలా జాగ్రత్తగా అవసరం. ఉమ్, అలా మంది మీద ఇలా పోస్తూ ఇట్లా చేస్తూ అలా చేస్తున్నారు అంటే ఉమ్. మహాపాపము అనేటువంటిది ఉన్నది. కనుక తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి. ప్రతిదీ కూడా. ఇది కూడా చాలా మంది ఇంట్లో చేసే తప్పులు ఇవి. చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. చెప్పండి. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి పొరపాట్లు చేస్తే కారణం ఇది అని ఇలాంటి వీడియోస్ చూపించే ప్రయత్నం చేయండి. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్‌ని. అందరూ తెలుసుకుంటారు. చిన్న చిన్న పొరపాట్లు కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను.